నమస్తే. ఈ లడ్డు తిరుపతి లడ్డుకి సంబంధించి అవతల టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేషనల్ మీడియాతో సహా ఇంకా ఆపకుండా నిన్న కూడా నేషనల్ మీడియాలో చర్చా కార్యక్రమాలు, బులెటిన్స్ ప్లస్ లోకల్ సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పుతున్నారు కాబట్టి ఈ ప్రచారం ఆగేంత వరకు మనం దాన్ని క్లారిఫికేషన్ ఇస్తూ వద్దాం. ఎందుకంటే వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఎన్ని ప్రచారం చేయటం వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రజలకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు రాంగ్ చెబుతారేమో, మనం రైట్ చెప్పడానికి ట్రై చేస్తున్నాము, కాబట్టి ఇన్ని వీడియోలు పెడుతున్నాం దాని మీద. ఓకే, క్లియర్ అండ్ క్రిస్టల్గా ఈ యొక్క ఎన్డీటీ ఈ యొక్క తిరుపతి లడ్డుకి సంబంధించి ఏం జరిగిందనేది వీళ్ళే చెప్పారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళే చాలా చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు మాట్లాడింది చూపించట్లేదు, కేవలం తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్లస్ జనసేన వాళ్ళు మాట్లాడింది మాత్రమే చూపిస్తాను. ఎక్కువగా మేజర్గా బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మాట్లాడింది మాత్రమే చెప్తే మీకు ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే వాళ్ళే చెప్పుకున్నారు ప్రశ్నలు, వాళ్ళే వేసుకున్నారు సమాధానాలు. ఒకసారి వినండి. ఓకే, లెట్స్ గో ఇన్ డీటెయిల్స్. ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా. ఓకే, మీరు ఒకవేళ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. నెక్స్ట్ ల్యాబ్ రిపోర్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్, ఎన్డీఆర్ఐ రిపోర్ట్, అదేవిధంగా సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్, 4 రిపోర్టులు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్ ఒకటి ఉందేమో చెప్పు. మేడం గారు ఏమన్నారు? 4 రిపోర్ట్లు. ఫస్ట్ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్, ఎన్డీఆర్ఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్. 4 రిపోర్టుల్లో కల్తీ జరిగిందని నేను చూపిస్తా, కల్తీ జరగలేదని మీరు చూపిస్తారా అన్నాడు. నేను చూపించేది ఏంటంటే సోషల్ మీడియాలో రోజు తిరుగుతున్నారు, వైసీపీ ప్లస్ టీడీపీ రోజు కొట్టుకున్నారు. సో ఆ రిపోర్ట్లు మీరు అందరు చూశారు. నేను ఓన్లీ జస్ట్ ఒక ఎలైన్ అంటే నేను చెప్తాను, అయితే మీకు ఏది చూపించేదేమో చెప్తాను, వాళ్ళ మాటలు వినండి. ఓకే, ఫస్ట్ చెప్పింది సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్. ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఏంటి అంటే ఒకసారి వినండి. వీళ్ళే చెప్పారు సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఏంటి అనేది. వాళ్ళు ఏం చెప్పారు సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ గురించి, 2022 గురించి వీళ్ళే మాట్లాడారు చాలామంది. దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకే, మీకు ఆ విషయం 2022 మేలో తెలిసిన తర్వాత కూడా నెక్స్ట్ 2 ఏళ్ల పాటు అదే కంపెనీలకు ఇచ్చి కంటిన్యూ చేసి రామాయణం చేశావు కదా. You wanted to send adulterated ghee, one time identified. That is 2002. And there was a lab report in 2022 that also showed adulteration, but nothing really was done about it. మనకి చర్చ జరుగుతా ఉందో ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి సుబ్బారెడ్డి గారి గురించి, చైర్మన్ గారి గురించి. ఆయనది 2022లో ఏదైతే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టు వీళ్ళందరి దృష్టికి మరి రావాలి కదా. 2022లో రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కిపెట్టి దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృతపరిచే రకంగా ఆ రోజు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, అందులో సభ్యులకు పాత్ర ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తెలిసారు. సో అది 2022కి సంబంధించి వీళ్ళేం చెప్పారో మీరే విన్నారు. ఓకే, ఈ 2022కి సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో ఏదైతే ఉందో 70 to 80% తెలుగుదేశం కరెక్ట్, వాళ్ళు చేసిన ఆరోపణ కరెక్టే. 70-80% వాళ్ళు రైట్ తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు. ఏది 2022కి సంబంధించి 2022లో ఏం జరిగిందంటే ఇక అంటే సిట్ ప్రకారం, సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, అదే చిన్నప్పన్న అనేటువంటి ఒక సుబ్బారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి పిఏ అతను ఫోన్ చేసి బోలేబాబు అతనికి డబ్బులు అడిగాడట, 25 రూపాయలు పర్ కేజీ. అది సిట్ ప్రకారం చెప్తాను. ఓకే, పర్ కేజీ డబ్బులు అడిగాడట. డబ్బులు అడిగితే వాళ్ళు వచ్చి సుబ్బారెడ్డి గారికి చెప్పారట,
ఏమని సుబ్బారెడ్డి గారికి చెప్పారట, మీ పిఏ ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని. మరి సుబ్బారెడ్డి గారు ఏమన్నారో మనకు తెలియదు. సిట్టు అంతవరకు రాసింది, సుబ్బారెడ్డి గారికి కంప్లైంట్ చేశారని రాసింది. తర్వాత ఇతను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇతను అనఫిషియల్గా, అంటే అఫీషియల్గా ఏమీ జీవోలు ఇవ్వరు కదా, అనఫిషియల్గా టీటీడీలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని మేనేజ్ చేసి బోలేబాబా ఆ యొక్క సంస్థ మీదకి దాడి చేయటానికి పురమాయించాడు చిన్నప్పన్న అనేది సిట్ చేసిన ఆరోపణ. అతను దాడి చేసిన తర్వాత, అంటే సిట్ అప్పుడు టీటీడీ యొక్క యంత్రాంగము, రిమెంబర్ దిస్, సుబ్బారెడ్డి గారు అఫీషియల్గా వాళ్ళకి ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండానే పోయి బోలేబాబా మీద మీరు అటాక్ చేయండి అని సుబ్బారెడ్డి గారు ఆర్డర్ ఇవ్వకుండానే ఈ యొక్క చిన్నప్పన్న అనే వ్యక్తి పురమాయించాడని సిట్ రిపోర్ట్లో రాసింది. సో పురమాయిస్తే వాళ్ళు వెళ్ళి బోలేబాబా మీద దాడి చేశారు, అంటే ఆ ఆఫీస్ మీద, ఆ యొక్క ప్లాంట్ మీద దాడి చేసి, ఇది నామ్స్ ప్రకారం లేదు, మీ యొక్క దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము, పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తున్నామని జూన్ 2022లో క్యాన్సిల్ చేశారు. బోలేబాబా అతను అవుట్ 2022 జూన్లో. ఓకే, మరి ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఏదుందో ఇతను క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇతను వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ అనే రకరకాల డైరీల పేరుతోటి వెనక పక్క నుంచి సప్లయర్గా, వీళ్ళకి సప్లయర్గా మారి ఇండైరెక్ట్గా అతను అదే ఏదైతే అది పంపించాడో, నెయ్యి పంపిస్తున్నాడో దాన్ని ఇండైరెక్ట్గా ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా పంపించాడు. పంపించినప్పుడు 2022 ఆగస్టులోనే, ఇప్పుడు ఆగస్టులో ఎవరో చెప్పారు కల్తీ తేడా కనిపిస్తుంది లడ్డూలో, అంటే సుబ్బారెడ్డి గారే ఆర్డర్ వేసి టెస్ట్ చేయించానని సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. నేనే ఆర్డర్ వేసి నేనే టెస్ట్ చేయించాను, బికాజ్ ఎందుకంటే కల్తీ వస్తుందని ఎవరో చెప్పారు అని కంప్లైంట్ చేశారని. టెస్ట్ చేస్తే ఆ టెస్టులో, దేంట్లో సిఎఫ్టిఆర్ఐ టెస్ట్లో, కర్ణాటకలో చేసిన టెస్టులో ఏమని తేలింది, వెజిటబుల్ ఆయిల్కి సంబంధించినటువంటి కల్తీ జరిగిందని చెప్పింది. ఇంపార్టెంట్, వెజిటబుల్ ఆయిల్కి సంబంధించిన కల్తీ జరిగిందని చెప్పింది. ఇది 2022కి సంబంధించిన సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్కి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఈ ఎలిగేషన్ ఏంటంటే, మరి ఆ రిపోర్ట్ కల్తీ జరిగిందన్నప్పుడు నువ్వు ఎందుకు తీసేయలేదని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అది వ్యాలిడ్ క్వశ్చన్, ఎందుకు తీసేయలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదని వ్యాలిడ్ క్వశ్చన్. నేను అందుకే ఈ యొక్క 2022 సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్కి సంబంధించి 80% తెలుగుదేశం వాళ్ళు కరెక్ట్. ఓకే, ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే, బహుశా అప్పటికే 3 నెలల క్రితమే బోలేబాబా అతను లేపేశాడు. మళ్ళీ 3 నెలల్లో సప్లయర్ని మార్చడం అంటే కష్టమని ఎవరికి అనిపించి ఉండొచ్చు, అధికారులకి. సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు, నేను అధికారులకు చెప్పాను ఇది రిపోర్ట్ ఇలా వచ్చింది, మీరు యాక్షన్ తీసుకోండి అని నేను అధికారులకు చెప్పాను, ఓవరాల్గా చెప్పాను. అఫీషియల్గా ఏమీ ఏమంటారు, అఫీషియల్ డాక్యుమెంట్ ఏం లేదు. నేను వాళ్ళకి పిలిచి చెప్పాను, వాళ్ళని యాక్షన్ తీసుకోండి అని. అంటే నెయ్యి మార్చమనా, ఏదైనా సరే యాక్షన్ అంటే యాక్షన్. ఓకే, తీసేయచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ మంచిది ఇవ్వమని చెప్పవచ్చు, ఎనీథింగ్ దాట్. ఈ సెడ్ ఐ టోల్డ్ ద అఫీషియల్స్ టు టేక్ యాక్షన్. అది సుబ్బారెడ్డి గారు చెప్పింది అంతవరకు. ఓకే, ఇప్పుడు ఈ అఫీషియల్స్ ఆల్రెడీ బోలేబాబా అతను లేపారు, కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు అఫీషియల్స్తో పాటు చాలామందిని ఎఫ్ఐఆర్లో చేర్చి వీళ్ళందరూ కలిసి 230 కోట్లు స్కామ్ చేశారనేటువంటి సిట్ ఏదైతే తేల్చిందో అది మొత్తం కూడా అఫీషియల్స్కి సంబంధించింది. గవర్నమెంట్ ఉద్యోగులు, బోలేబాబాకి సంబంధించినటువంటి పిఏ వాళ్ళు వీళ్ళందరూ చేశారు అనేది దాంట్లో సిట్టే చెప్పింది. అది సుబ్బారెడ్డి గారు కానీ, వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళేమి దాన్ని డెనీ చేయట్లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరి మీద సిట్ వేసింది కదా, వాళ్ళకి మాకు సంబంధం లేదండి, మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. అది అఫీషియల్స్ లెవెల్లో, టీటీడీ అఫీషియల్స్ లెవెల్లో, పిఎల్ లెవెల్లో వాళ్ళలో జరిగింది అని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, అది 2022కి సంబంధించి. నెక్స్ట్ అది రిపోర్ట్ 1. రెండో రిపోర్ట్కి చూద్దాం. ఈ రెండో రిపోర్ట్ ఏంటి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్. వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తెలిచారు. ఇది రెండో రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టు. ఇది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపించిన రిపోర్టు.
ఇది ఏం చెప్పిందో చూద్దాం. వాళ్ళే ఎన్డీటీవీ రిపోర్ట్ కూడా అంత ధీటుగా వాళ్ళు తీసుకొచ్చారు. ఎంత సాహసించారంటే ఎన్డీడీబీ కూడా ఒక శాంపుల్ పోయింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ డైరీలో వాళ్ళకి మీ కళ్ళ ముందు చూసాం. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది అంటే ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉంది ఈ శాంపుల్ లో. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వెరీ క్లియర్ గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఇవన్నీ లాడ్ ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారు, ఉండే అవకాశం ఉంది అని వీళ్ళే చెప్పారు కదా. నేను అందుకే చెప్పాను వీడియో పెట్టండి, వీళ్ళే చెప్తారు. క్వశ్చన్ వేసేది వీళ్ళే, ఆన్సర్ చేసేది కూడా వీళ్ళే. జాగ్రత్తగా వినండి అది. ఓకే, అవకాశం ఉంది అని వీళ్ళే చెప్తున్నారు ఎన్డీడీబీ రిపోర్ట్లో. నెక్స్ట్ స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. దాదాపు 10 పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ ని గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ వాల్యూ ఈక్వేషన్స్ ఫర్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO. సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ ఇవన్నీ ఏమన్నాడు అతను? సస్పెక్టెడ్ అడల్టరెంట్స్, ఇట్ ఈస్ ఓన్లీ సస్పెక్షన్, అనుమానం మాత్రమే. మళ్ళీ వినండి. ఫస్ట్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO. సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ ఇవన్నీ పయ్యావుల కేశవ్ గారే చెప్పారు కదా, సస్పెక్టెడ్ అడల్టరెంట్స్. ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఈ ఉన్నాయేమో అని అనుమానం ఉంది అని చెప్పింది. ఓకే అని ఫైండింగ్స్లో రిపోర్ట్లో ఎన్డీడీబీ రిపోర్ట్లో వస్తే, బట్ సమ్మరీలో ఏమని రాశారంటే దిస్ వాజ్ ఫౌండ్ అని రాశారు, 2 రాశారు. కాబట్టి ఒకసారి వినండి వెళ్ళే ఉంటారు. నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, రాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇంట్లో ఉన్నటువంటి సమాచారం ఎన్డీడీబీ CALF రిపోర్ట్. వాళ్ళు ఒక టెస్ట్ ఏదో చేశారు గీకి. ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి. ఇట్ ఇస్ ప్యూర్లీ టెక్నికల్. దాన్ని కాసేపు పక్కన పెడితే దీని వల్ల ఈ ఎస్ వాల్యూస్ తేడా ఉండడం మూలన ఏంటి అంటే వాళ్ళు రాసింది ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO. నొక్కి 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 చెప్పారు. సస్పెక్టెడ్ అనుమానం మాత్రమే ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది అని వాళ్ళే చెప్పారు. ఓకే, నేను చెప్పాల, వాళ్ళే చెప్పారు. ఓకే, బట్ అయితే ఈ యొక్క యానిమల్ ఫ్యాట్ అనేది కలిసింది అని వీళ్ళు చెప్పడానికి ప్రధాన కారణం ఆ ఎన్డీడీబీ రిపోర్టు సమ్మరీలో రాశారు ఉంది అని, పైన సస్పెక్టెడ్ అని రాశారు. కాబట్టి ఇప్పుడు ఒక అనుమానం ఉన్నప్పుడు కంక్లూజన్ వాళ్ళ ఇష్టం. ఓకే, రిజల్ట్ అనుమానాస్పదంగా ఉన్నప్పుడు కంక్లూజన్ అటేయాలి ఇటేయాలి అనేది వాళ్ళ ఇష్టం. నువ్వు టాస్ వేసావు, టాస్ వేసినప్పుడు ఇది కాయిన్, ఇదిగా బొమ్మ పడుకుని సిత్తు పడుకుని అలా నిలబడింది అనుకోండి, అప్పుడు జడ్జికి వదిలేస్తారు అది బొమ్మ సిత్త అనేది ఇంక నీ ఇష్టం అంటారు. ఓటు వేసేటప్పుడు వాళ్ళకి 50 వీళ్ళకి 50 వచ్చినప్పుడు ఫైనల్ ఓటు జడ్జ్ చేస్తాడు కదా ఎవరో ఒకరిని. స్పీకర్కి అసెంబ్లీలో పార్లమెంట్లో కనుక వాళ్ళకు ఒక 250 వీళ్ళకు 250 ఓట్లు వస్తే ఫైనల్గా స్పీకర్ ఎవరిని గెలిపించాలని స్పీకర్కి ఉండేది కదా రైట్. అలాగే ఈ ల్యాబ్ రిపోర్ట్ కూడా సస్పెక్షన్ ఉన్నప్పుడు వాడి ఇన్స్టిట్యూషన్ బట్టి ఉందా లేదా అని చెప్పేటువంటి సమ్మరీ కంక్లూజన్ రాసుకునే అవకాశం ఎన్డీడీబీ అని ఉంటుంది, అంటే ల్యాబ్ రీసెర్చర్కి ఉంటుంది. కాబట్టి అతను ఏం చేశాడు, అనుమానం ఉంది కాబట్టి సమ్మరీలో కంక్లూజన్లో ఉంది అని తన ఇన్స్టిట్యూషన్ బట్టి రాశాడు ఎన్డీడీబీ వాళ్ళు. దాన్ని పట్టుకొని వీళ్ళు యానిమల్ ఫ్యాట్ కలిసిందని రచ్చ ఫుట్బాల్ ఆడారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశం మొత్తం ఫుట్బాల్ ఆడారు వీళ్ళు. ఓకే, ఇది 2వ రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకోసారి వినండి. సో ప్రకారం కోడ్ ప్రకారము ఏవేవి ఇందులో సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ ఉండేటువంటి అవకాశం. 4వది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే ఎన్డీడీబీ కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్ లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో 4 శాంపిల్స్ లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. In chemical mixing,
there are some companies are mixing animal fat and also vegetable. ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే దాంట్లో మనం చాలా బాధపడేటట్టు అనిమల్ ఫ్యాట్ కలిసి ఉంటుందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తుంది. ఆ రిపోర్ట్ నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పారు. చెప్పాలా లేదా? ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా? సో ఇప్పుడు ఏమైంది, మీకు అర్థమైంది. ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అని పయ్యావుల కేశవులు నొక్కి చెప్పాడు. అనుమానం వచ్చింది ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఆ ఎన్డీడీబీలో అనుమానం వచ్చిందని కంక్లూజన్లో ఉంది అని రాశారని వీళ్ళు కంక్లూజన్లో ఉంది అని తీసుకొని రచ్చ చేస్తే అది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అనుమానమైనటువంటి రిపోర్ట్ కాబట్టి మళ్ళీ చేయండి అని సిట్ వేసింది. అనుమానం ఉన్న రిపోర్ట్ కాబట్టి మళ్ళీ చేయండి అని సిట్ వేసినప్పుడు ఇక నువ్వు దాని గురించి మాట్లాడకూడదు కదా. ఓకే, ఇదిగోండి ఇది అనుమానం ఉంది మళ్ళీ చేయండి అన్నప్పుడు ఇక పాత రిజల్ట్ నువ్వు అసలు మాట్లాడకూడదు కదా, కొత్త రిజల్ట్ కదా నువ్వు మాట్లాడాలి. ఇప్పటికి కూడా ఇంకా ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది అనుమానాస్పదమైనటువంటి ఒక రిపోర్టు. అని అనుమానాస్పదం అంటే రిపోర్ట్ అనుమానాస్పదం కాదు. ద రిపోర్ట్ ఎక్స్ప్రెస్డ్ డౌట్ ఇఫ్ దేర్ ఈజ్ అనిమల్ ఫ్యాట్ ఆర్ నాట్ దట్. ఓకే, ఒక అనుమానాస్పదం ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒక రిపోర్టు. దాన్ని క్లారిఫై చేయడానికి వెన్ యూ ఆర్డర్ ఫర్ నెక్స్ట్ వాట్ ఈస్ ఇన్వెస్టిగేషన్, ది సెకండ్ ఇన్వెస్టిగేషన్ వెన్ యూ ఆర్డర్, then you should not talk about the first order because this second investigation is meant to clarify the first investigation, right? ఇక నువ్వు ఫస్ట్ దాని గురించి నువ్వు మాట్లాడకూడదు, సెకండ్ దాని మీదే మీరు మాట్లాడాలి. ఇప్పటికి కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎట్టుంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎట్టుంటుంది అని మాట్లాడుతున్నారు. సో సిట్ వేసింది సుప్రీంకోర్టు సిట్ వేస్తే సిట్ ఏం చేసింది, మళ్ళీ సిడిఆర్ఐ సర్వేకి పంపించింది. సిడిఆర్ఐ సర్వేలు ఏముంది అది చూద్దాం. సిడిఆర్ఐ సర్వేలు ఏముందని వాళ్ళే చెప్పారు. నేను చెప్పాను కదా, వాళ్ళే ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళే సమాధానాలు చెప్తున్నారు. ఈ వీడియోలో వాళ్ళ వీడియోలు మాత్రమే చూపిస్తున్నా, వాళ్ళే చెప్పారు. వినండి ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు. సిడిఆర్ఐలో క్లియర్గా కెమికల్స్ కలిపారు, యానిమల్ ఫ్యాట్ గురించి ఎక్కడ లేదు, ఉందని వీళ్ళు ఎక్కడ కూడా సిబిఐ గాని ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఎటువంటి సందేహం లేదు. అంటే పాలుతో కాకుండా తయారు చేయబడినటువంటి దాంతో లడ్డూలు తయారు చేశారు. It has been proven, Supreme Court ordered report that there has been massive amount of chemical adulteration of the Tirupati laddu. Ghee was replaced with synthetic chemicals. Can you believe it? In the Tirupati Prasad. During the previous RCP government, adulteration of ghee is a reality. It happens. ఇది నెయ్యి 330 రూపాయలతో 370 రూపాయలతో కోట్ చేసినట్టున్నారు. ఆ రేంజ్ లో ఉంది. అదే పామ్ ఆయిల్ అనుకోండి, పామ్ ఆయిల్ అంతా హోల్సేల్ దొరికితే 70 రూపాయలకి 100 రూపాయలకి వస్తుంది. అందుకని ఎక్కువ చేయదు కదా. ఆ కెమికల్ అంతా కలుపుకుంటే ఇంకో 70 రూపాయలు లేదా 100 రూపాయలు ఉంటుంది. అంటే రామారామి ఈ కేజీ దగ్గర ఎంత ఆర్థిక ఉపేక్ష ఉందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేస్తారు. Suppose ordinary ghee is 450 rupees. Somebody is giving 230 rupees. Where you will get? Except chemical mixing. Then వాళ్ళ బాబాయ్ నిర్ణయం మాట్లాడతాడు. సిట్టి చెప్పింది కలిసి ఉందనేది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. ఇప్పుడు సిడిఆర్ఐ రిపోర్ట్లో ఏం చెప్పింది? సిడిఆర్ రిపోర్ట్ ఇప్పుడు మీరు మొత్తం విన్నారు. వాళ్ళే చెప్పారు ఏమని, కెమికల్స్ కలిసినాయి, వెజిటబుల్ కెమికల్స్, సింథటిక్ ఘీ అని. ఇదంతా కూడా నేషనల్ ఛానల్స్లో మాట్లాడింది. సింథటిక్ ఘీ కెమికల్స్ మిక్స్డ్ అని మాట్లాడారు. ఎక్కడా కూడా కొవ్వు పదార్థాలు కానీ యానిమల్ ఫ్యాట్ గురించి సిడిఆర్ఐ రిపోర్ట్లో ఉన్నట్టు లేదు. వీళ్ళకి తెలుసు, తెలుగుదేశానికి కూడా తెలుసు దీంట్లో యానిమల్ ఫ్యాట్కి సంబంధించి లేదు, కెమికల్స్ తోటి మిక్సింగ్ చేసి కల్తీ చేశారని వాళ్ళందరికీ తెలిసి మరి ఇప్పుడు గొడవ ఎక్కడ వచ్చింది? 2022లో ఒక రిపోర్ట్ వచ్చింది, అప్పుడు ఏదో జరిగింది, వీళ్ళు అధికారం వచ్చినాక ల్యాబ్కి పంపించారు, అక్కడ అనుమానం వ్యక్తం చేశారు, అనుమానాన్ని బేస్ చేసుకొని జంతు కొవ్వు కలిసిందని గొడవ చేశారు, సుప్రీంకోర్టు తిట్టింది, సార్ రీఇన్వెస్టిగేట్ చేయమంది. రీఇన్వెస్టిగేషన్లో ఈ యొక్క జంతు కొవ్వు లేదు, కేవలం కెమికల్స్ మిక్సింగ్ మొత్తం చేశారు అని తెలిసిన తర్వాత అంతవరకు వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది, వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఇదే ఇక్కడ గొడవ ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ దీన్ని
వైఎస్ఆర్సీపీలు కూడా యాక్సెప్ట్ చేశారు దేన్ని, సింథటిక్ గీ అంటే ఈ కెమికల్ మిక్సింగ్ తోటి కల్తీ చేశారని వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వినండి వీళ్ళు ఏం యాక్సెప్ట్ చేశారు. Yes, I agree that ghee is adulterated. Ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is, that is found in the CBI SIT report that has been mentioned there. మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి, సుబ్బారెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి సిట్ రిపోర్ట్ అంటే ఎన్డీఆర్ఐ రిపోర్ట్ చెప్పింది కల్తీ జరిగింది కెమికల్స్ తోటి, ప్లస్ యానిమల్ ఫ్యాట్ కాదు ఏమంటే ఈ వెజిటబుల్ ఆయిల్స్ వీటన్నిటితో కల్తీ జరిగింది, సింథటిక్ గీ చేశారనేది ఎన్డీఆర్ఐ రిపోర్ట్ చెప్పింది, తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, దాన్ని వైసీపీ కూడా యాక్సెప్ట్ చేసింది. అసలు అక్కడ ఏమైనా డౌట్ ఉందా, అక్కడ ఏమైనా మీకు అనుమానం ఉందా? లేదు. సిట్ ఏం చెప్పిందో టీడీపీ అని చెప్పారు, టీడీపీ ఏం చెప్పిందో సుబ్బారెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు, వైఎస్ఆర్సీపీ కూడా యాక్సెప్ట్ చేసింది. అసలు అంత ఇక్కడ గొడవే లేదు, కల్తీ జరిగిందా లేదా అనే దగ్గర గొడవే లేదు, కెమికల్స్ కలిపారా లేదా అనే దగ్గర గొడవే లేదు, వెజిటేబుల్ ఆయిల్ కలిసిందా లేదా అనే దగ్గర గొడవే లేదు. సిట్ ఏం చెప్పిందో టీడీపీ ఏదో చెప్పింది, టీడీపీ ఏం చెప్పిందో వైసీపీ ఏదో చెప్పింది. దెర్ ఇస్ నో డౌట్. సుబ్బారెడ్డి గారు చెప్పారు కొంతమంది ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఆఫీసర్లు చేశారు అని ఆయన చెప్పాడు కదా, మీరు విన్నారు ఇప్పుడు, చేశారని అన్నాడు. ఓకే, మరి ఈ రాజకీయ రచ్చ రొచ్చు గోల రోజు మన యొక్క తలకాయ నొప్పి ఏంది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ యొక్క దాంట్లో వీళ్ళు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి అనుమానాస్పదంగా వచ్చినటువంటి ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ను పట్టుకొని యానిమల్ ఫ్యాట్ కలిసిందని అప్పుడు జగన్ని రచ్చరచ్చ చేస్తే, ఇప్పుడు వచ్చిన ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో అది లేదు కదా అని ఆ ఒక్క పాయింట్ని వీళ్ళు హైలైట్ చేయడానికి చేశారు. నేను గతంలోనే చెప్పాను, నేను దాన్ని డిస్కరేజ్ చేశాను. నాకు ఎవరో ఫోన్ చేస్తే వదిలేండి దాన్ని పట్టుకుంటే మీకు అది పెద్ద రచ్చ అయిపోయి చివరికి జగన్ రిలీజియన్ గురించి మాట్లాడతారు అని నేను అప్పుడు చెప్పాను. సరే, వాళ్ళు స్ట్రాటజీ ఏం వేశారో మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని పెద్దది చేయడానికి ట్రై చేశారు. ఏమని ప్రెస్ మీట్లు పెట్టి, చంద్రబాబు నువ్వు క్షమాపణ చెప్పాలి, నువ్వు యానిమల్ ఫ్యాట్ కలిసిందన్నావు, కెమికల్ వెజిటబుల్ ఆయిల్ మీద అసలు డిబేట్ లేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, యానిమల్ ఫ్యాట్ కలిసిందని నువ్వు రచ్చ చేసావు, ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ లేదన్నారు, నువ్వు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగారు. ఓకే, అంతవరకు కరెక్టే కదా, యానిమల్ ఫ్యాట్ లేదంత కదా, వైఎస్ఆర్సీపీ క్లారిటీగానే ఉంది, యానిమల్ ఫ్యాట్ లేదు, నువ్వు ఉందానన్నావు, లేదు అన్నారు. సో వీళ్ళు క్షమాపణ చెప్పండి అని అన్నారు. దాని వరకు వాళ్ళకు కోపం వచ్చింది, తెలుగుదేశం వాళ్ళకు కోపం వచ్చి అక్కడి నుంచి తెలుగుదేశం వాళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారు. దీన్ని తీసుకెళ్ళి దాన్ని సిల్క్ స్మిత ముక్కు తీసుకెళ్ళి జయమాలిని ముక్కు తీసుకెళ్ళి జయలలితకి ఇట్ట పెడుతున్నారు వీళ్ళు, అంటే కట్టింగ్ చేసి. ఏమని వీళ్ళేమో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని వీళ్ళు అంటున్నారు, ఇదిగో ఉంది కదా సింథటిక్ ఉంది కదా, ఇదిగో ఇక్కడ సిడిఐ రిపోర్ట్లో ఇవన్నీ ఉన్నాయి కదా కెమికల్స్ కలిపారని అని వాళ్ళేమో కొవ్వు గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో కెమికల్స్ గురించి మాట్లాడతారు, వాళ్ళేమో యానిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడితే వీళ్ళేమో వెజిటబుల్ ఆయిల్ గురించి మాట్లాడతారు, వాళ్ళేమో సిడిఆర్ఐ రిపోర్ట్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి మాట్లాడతారు. వీళ్ళు కావాలని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు, వీళ్ళంతా పొలిటికల్గా కన్ఫ్యూజ్ చేసుకున్నారు అంతే. ఓకే, సో అది జరిగింది. యానిమల్ ఫ్యాట్ లేదని వెరీ క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్లో, సారీ నాట్ ఎన్డీడీబీ, సిడిఐ రిపోర్ట్లో ఏమని రాసింది, అసలు ఎన్డీడీబీ రిపోర్ట్లోనే నో యానిమల్ ఫ్యాట్ అనుమానాస్పదం అంది. దీంట్లో క్లియర్గా చెప్పింది నో ఫిగ్ రిలేటెడ్ కంటెంట్ ఏమీ లేదు, అదే లెస్ దాన్ 10% డిటెక్ట్ చేసాము, టెస్ట్ చేసాము, లేదు అన్నారు. లేదు వాళ్ళే చెప్పారు సింథటిక్. దాన్ని బట్టి నేషనల్ మీడియా కూడా క్లియర్గా మాట్లాడుతున్నారు, యానిమల్ ఫ్యాట్ లేదని నేషనల్ మీడియా మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు నేషనల్ మీడియా సింథటిక్ గే అనే దాన్ని హైలైట్ ఎందుకు చేశారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళని తిట్టారని, టీడీపీ వాళ్ళని మీరు క్షమాపణ చెప్పమన్నారని వ్యవస్థలను వాడుకొని మొత్తం కూడా నేషనల్ మీడియా యొక్క సహాయం తీసుకొని, ఇదిగోండి వాళ్ళు మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు, మనం వాళ్ళు ఢీ కొట్టాలి, ఇది పొలిటికల్గా అని చెప్పి డిఫేమ్ చేశారు. తిరుమల దేవస్థానాన్ని తీసుకెళ్ళి అంగట్లో పెట్టారు వీళ్ళు. తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రతిష్టతని, ఆ యొక్క ఏమంటారా అంత రహస్యంగా ఉంచాల్సినటువంటి దాన్ని మార్కెట్లో పడేసారు కేవలం రాజకీయంగా ఎదుర్కోవడానికి, అంతే.
ఇప్పుడు చూడండి లోపలిగా. వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు లేదు అని లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్ చెప్పింది లేదు అని? ఏ రిపోర్ట్ చెప్పింది? ఎన్డీఆర్ఐ రిపోర్ట్ చెప్పింది. ఓకే. రెండోది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఏనండి ఒకసారి? కోర్టులో చెప్పారు ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్ లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నాను నేను. టీటీడీకి మేము 2,59,00,000 పైచీలకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58,00,000 పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ కూడా దానికి సంబంధిత అన్ని కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికాయి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఆన్ రికార్డ్లో దొరికాయి. ఏమని? 60 లక్షల వరకు గీ సప్లై చేస్తే వాటిలో 40 లక్షల వరకు కెమికల్స్ కొన్నారు, ఒక 40 లక్షల వరకు కల్తీ చేసేటువంటి పామ్ ఆయిల్ అవన్నీ కొన్నారు. సో అంటే సరిపోయింది 60 లక్షలకి. 60 లక్షల్లో ఒక 40 లక్షలు అది ఇది కలిపేసి 60 లక్షలు గీగా ఇచ్చేశారు. అంటే ఆన్ రికార్డ్లోనే సరిపోయింది. ఇటు 60 లక్షల యొక్క సప్లైడ్కి 60 లక్షల పర్చేస్కి సరిపోయింది అని అన్నాడు. ఓకే, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కొన్నట్టు ఉందా? పవన్ కళ్యాణ్ చెప్పింది దాంట్లో అతనే చెప్పాడు. ఒక డబ్బాలో 60 కేజీల నెయ్యి పోసారు. ఈ 60 కేజీల నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగోండి షాప్లో నుంచి 40 కేజీలు కెమికల్స్ కొన్నారు, ఒక 10 కేజీలు ఏదో ఇంకొకటి ఏదో వెజిటబుల్ ఆయిల్ కొన్నారు, ఇంకొక 10 కేజీలు ఏదో కొన్నారు. ఈ 60 కలిపి ఈ దీంట్లో నెయ్యిని పోసి ఇచ్చారు 60 కేజీలు. ఇక దాంట్లో యానిమల్ ఫ్యాట్ కొన్నట్లేదు కదా. పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారమే దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్. ఓకే, ఎవరు చెప్పారు అంటే పవన్ కళ్యాణే చెప్పాడు. ఇది యొక్క సింగిల్ స్టేట్మెంట్ తోటి యానిమల్ ఫ్యాట్ లేదు. ఆన్ రికార్డులో యానిమల్ ఫ్యాట్ కొన్నట్టుగా ఆ ల్యాబ్ రికార్డులో లేవు. ఏది పర్చేజ్ రికార్డులో లేదు, మిక్సింగ్ రికార్డులో లేదు. సరే, మిక్సింగ్ రికార్డులో లేదు, పర్చేజ్ రికార్డులో లేదు, అన్అఫీషియల్గా పోసారేమోనని టెస్టింగ్ చేశారనుకోండి. ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో కూడా చెప్పింది దెర్ ఇస్ నో ఫిగ్ ఏమంటారు పిగ్ టాలో అరే పిగ్ ఫ్యాట్, ఈ పిగ్కి సంబంధించినటువంటి లాడ్ అనేది నాట్ డిటెక్టెడ్ అని క్లియర్గా చెప్పింది. లేదు, ఇవే డిటెక్ట్ అయినవి. ఏమేంటి? వెజిటబుల్ ఆయిల్, ఇవన్నీ. ఇంకేం కావాలి మీకు? మరి వీళ్ళు దేనికి గొడవ చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారంటే పేజ్ నెంబర్ 35 గురించి మాట్లాడారు. అది కూడా చూడండి. వీళ్ళని సిట్ సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 35 ఒక సమ్మరీ గురించి మాట్లాడుతున్నారు. ఆ సమ్మరీలో అది సమ్మరీ అనేటువంటిది ఇంత స్పష్టంగా పేజ్ నెంబర్ 35 లో ఛార్జ్ షీట్ లో ఎన్డీడీబీ రిపోర్ట్ లో జంతువుల అవశేషాలు ఉన్నాయి, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని మరుగునపరిచి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం మీడియా చేతుతా ఉన్నా. సెట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్ట్, దాంట్లో పేజ్ నంబర్ 35 లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది ఎన్డీడీబీ CALF టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 and 23/7/2020. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని. ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. అది ఇవాళ ఛార్జ్ షీట్ లో నిర్ధారించబడింది. పేజ్ నంబర్ 35 లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ నెయ్యిలో పేజ్ నెంబర్ 35 గురించి మాట్లాడుతుంటే ఏంద్రబాయి పేజ్ నెంబర్ 35 అని మాట్లాడుతున్నారని చెప్పి యాక్చువల్గా పేజ్ నెంబర్ 35 చూస్తే అక్కడ ఏముందంటే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అని ఉంది, సమరీ ఆఫ్ ది కేస్ అని ఉంది. అంటే మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది అని ఒక లిస్ట్ రాస్తారు కదా. ఓకే, ఆ లిస్ట్ అనమాట. ఆ లిస్టులో ఏమని రాశారంటే ఎన్డీడీబీ రిపోర్ట్లో మనం చూసాం కదా, ఎన్డీడీబీ రిపోర్ట్లో అనుమానాస్పదం ఉందని చెప్పి పైన రాసి కంక్లూజన్లో అర్థం కానప్పుడు తన యొక్క రైటర్ యొక్క ఇన్స్టిట్యూషన్కి వదిలేస్తారు. ఒక రైటర్ ఏం చేశాడంటే ఉందని రాశాడు, దాన్ని పట్టుకొని అలా ఉందని రాశాడు అని చెప్పి సిట్ ఛార్జ్ షీట్లో సమ్మరీలో రాశాడు. వాళ్ళు ఇలా చెప్పారు అని విట్నెస్లు సాక్ష్యం చెప్పినట్టు, ఇది సుబ్బారావు ఇలా అన్నాడు, వెంకటరావు ఇలా అన్నాడని వాళ్ళ యొక్క సిట్ రిపోర్ట్లో రాస్తారు కదా. అలాగా ఎన్డీడీబీ ఇలా రాసింది అని చెప్పిందే తప్ప ఎన్డీడీబీ కరెక్ట్ అని ఎక్కడ చెప్పిందంటే సిట్ రిపోర్టు
అది దాని మీద అనుమానం ఉందని కదా రెండో దానికి వెళ్ళారు. దాన్ని పట్టుకొని ఆ సమ్మరీని పట్టుకొని ఆ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ పట్టుకొని దాన్ని సిట్ రిపోర్ట్లో ఇదిగో యానిమల్ ఫ్యాట్ కలిసిందని సిట్ చెప్పిందని దీన్ని ట్విస్ట్ చేసి, అంటే మరి అంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి మీరంతా. సమ్మరీ ఆఫ్ ది కేసుకి దానికి తేడా తెలియదా? బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుకి తేడా తెలియదా? ఇదంతా చేస్తున్నారు. ఇదంతా కూడా పొలిటికల్గా చేస్తున్నారని నేను ప్రజలకి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పొలిటికల్ రొచ్చులో పచ్చడి చేస్తున్నారు. టీటీడీకి సంబంధించినటువంటి ప్రతిష్టతని దానికి చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. తిరుపతి తిరుమల దేవస్థానాన్ని పచ్చడి చేస్తున్నారు వీళ్ళు రాజకీయం కోసము. వాళ్ళకి తెలిసి కల్తీ జరిగింది అని అందరూ ఒప్పుకున్నారు. యానిమల్ ఫ్యాట్ లేదని వాళ్ళకి తెలుసు. వైసీపీ క్షమాపణ కోరింది కాబట్టి వీళ్ళు మమ్మల్ని క్షమాపణ కోరుతారా, మేమే మీ ఎంత తేలుస్తామని చెప్పి వ్యవస్థలను వాడి, నేషనల్ మీడియాను వాడి వీళ్ళు ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని. దట్స్ ఇట్, వెరీ క్లియర్. పేజ్ నెంబర్ 35 ఇస్ సమ్మరీ, పేజ్ నెంబర్ ఇస్ రిపోర్టింగ్. ఓకే, అదే ఒక పిల్లోడు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పెన్సిల్ కనపడలేదంటే రాస్తారు కదా, పిల్లోడు పెన్సిల్ కనపడలేదు అని వచ్చాడు, తర్వాత వాడు వెనక జేబులో దొరికింది అంటే అర్థం పెన్సిల్ కనపడలేదు అని దాంట్లో ఛార్జ్షీట్లో రాస్తే నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కాదు కదా. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ది కేస్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అది. ఓకే, అది జరిగింది. నెక్స్ట్ జగన్ గారు ఏమన్నారు సార్? జంతువుల కొవ్వు గాని, కొద్దు మాంసం కొవ్వులు గాని, పంది కొవ్వు గాని, చేప నూనె గాని ఇటువంటివన్నీ ఏమీ లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్ ఇస్తే ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సెట్ నిర్ధారించింది. కెమికల్స్ ఓకే, జగన్ గారు అదే చెప్పారు. కెమికల్స్ కానీ ఏమంటారు కొవ్వు కానీ ఫ్యాట్ కానీ ఏమీ లేదని చెప్పింది అని జగన్ గారు చెప్పారు. ఓకే, ఆయన చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు ఏదైతే పేజ్ నెంబర్ 35 మాట్లాడతారో అది సమ్మరీ. సో అది కాదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు, రికార్డుల గురించి మాట్లాడాడు. 60 కేజీల యొక్క కంపైలేషన్ గురించి మాట్లాడితే దాంట్లో ఎక్కడ దానికి సంబంధించింది లేదు. మోర్ ఓవర్ రిపోర్ట్లో క్లియర్గా రాసింది యానిమల్ ఫ్యాట్ లేదు, ఓన్లీ కెమికల్స్ ప్లస్ వెజిటబుల్ ఆయిల్స్ కలిపారని. ఈ యానిమల్ ఫ్యాట్ మీద అసలుకి డిబేట్ లేదు కదా. ఇప్పుడు మళ్ళా ఎందుకు మీరు గొడవ చేశారు యానిమల్ ఫ్యాట్ అని? ఎందుకంటే వీళ్ళు క్షమాపణ అడిగారు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది. కోపంతో తిరుపతి తిరుమల దేవస్థానం అనేటువంటి పొలిటికల్గా ఎదుర్కోవడానికి వీళ్ళు మనల్ని ట్రోల్ చేయటం ఏంద్రా, వీళ్ళంతా తేలుద్దామని వీళ్ళిద్దరు గొడవలోకి టీటీడీ తిరుపతి యొక్క ప్రతిష్టను బజారును పడేశారు నేషనల్ వ్యాప్తంగా. మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం అనుమానాస్పదంగా ఎన్డీడీబీకి ఫస్ట్ టైం పడేశారు, సెకండ్ టైం రెండోసారి పడేశారు. ఓకే, వీళ్ళెవరికి వీళ్ళందరూ ఫ్యామిలీస్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే నా ఫ్యామిలీలో ఇలా తప్పు జరిగింది నేను పబ్లిక్ చెబుతున్నాను ఎప్పుడూ చెప్పారా? ఇప్పుడు చెప్పారా? వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయి ప్రతివాడి ఫ్యామిలీలో. తిరుపతిని ఎందుకు రోడ్డును పడేశారు? తిరుపతి రహస్యాన్ని ఎందుకు రోడ్డును పడి మీ కుటుంబ విషయాలు బయటకు కూడా రానివ్వరు. సీక్రెట్గా లోపల ఉంటాయి, 4 గోడల మధ్య పెద్దవాళ్ళలో రహస్యాలు ఉంటాయంటారు. మరి తిరుపతి తిరుమల దేవస్థానం పెద్దది కదా, దాన్ని ఎందుకు రోడ్డును పడేశారు. పోనీ అది దాంతో వదిలేరా, ఇది మళ్ళీ బాత్రూమ్ క్లీనర్ అని మొదలెట్టారు. ఇది చూడండి, మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని ఈలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తుంది. There has been massive adulteration, huge amounts of adulteration of the Tirupati Laddu during Jagan's time. This is a reality. Adulterated ghee was used in the preparation of Tirupati laddus, further adding that it contains chemicals allegedly linked to bathroom cleaning agents. That Tirupati laddus were made using ghee which was adulterated with chemicals used to clean bathrooms. రిపోర్ట్లు వచ్చాయి, కడాన దేవునికి ఇచ్చే గీలో కూడా అనిమల్ ఫ్యాట్ ఉందని, లేకుంటే ఇలాంటివన్నీ పెట్టి కెమికల్స్ అన్ని మిక్స్ చేశారని. మనల్ని కాపాడాడంటే ఆ వెంకటేశ్వర. దీంతో కలిపి ఇలా ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బాత్రూమ్. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి పొరపాటు జరిగింది, మనం యానిమల్ ఫ్యాట్ అని చెప్పి అనవసరంగా టీటీడీ ప్రతిష్ఠిత రోడ్డు మీద పడేసాము. సరే నెక్స్ట్ రిపోర్ట్లో లేదు అని ఉంది. సరే వీళ్ళు మన క్షమాపణ అడిగారు కాబట్టి యుగోకి వెళ్ళిపోయి వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ రెండోసారి పడేశారు. మూడోసారి అన్న జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ కెమికల్ బాత్రూంలోకి కలిగేటువంటి కెమికల్ని కలిపారని చెప్పి మళ్ళీ కొత్తది లేపారు. ఇదెందుకు లేపారు? వాళ్ళు కొన్న లిస్టులో ఆ కెమికల్ బాత్రూమ్ క్లీన్ చేసేటువంటి ఆ శానిటైజర్ కెమికల్ ఏదో కొన్నారట.
మరి అది కొంటే ఇది ల్యాబ్ రిపోర్ట్లో రావాలి కదా. వాళ్ళు క్లియర్గా లిస్టులు చెప్పారు కదా, ఇది ఉంది, ఈ కెమికల్ ఉంది, ఈ కెమికల్ ఉంది అని చెప్పారు కదా. మరి దాంట్లో బాత్రూమ్ క్లీనర్ లేదు కదా. లేనప్పుడు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అదే మళ్ళీ పెద్దది ప్రచారం చేస్తున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ది ఇమేజ్ ఆఫ్ ద తిరుపతి తిరుమల దేవస్థానం. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పేరు ఉన్నటువంటి తిరుపతి తిరుమల దేవస్థానాన్ని రాజకీయం కోసం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సరే, అది పోతే ఈయన ఇక్కడెలా తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఎలాగో డ్యామేజ్ చేశారు. మళ్ళీ అయోధ్య మీద పడ్డాడు ఇతను. ఇతని పవన్ కళ్యాణ్. ఇతను ఏంటంటే లెగ్సిన దగ్గర నుంచి ఒకటే, ఆ నార్త్లో ఉన్నటువంటి నాయకుల్ని ఇంప్రెస్ చేయటం ఎలాగా. ఇక్కడ మన సౌత్ ఇండియాలో మన యొక్క సౌత్ హక్కుల గురించి కాకుండా ఆ నార్త్ వాళ్ళని ఇంప్రెస్ చేయటం ఎట్లా అనేది ఇతని యొక్క ఉద్దేశం. ఇతను ఏమంటాడు, అయోధ్య గురించి మాట్లాడుతున్నాడు. ఏమనండి, దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు, అయోధ్య కూడా పంపించారు. అన్ని తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డూలు పంపించారు. మీరు 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికి దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటం. ఇతనే ఉంటాడు అయోధ్య మీద పడ్డాడు. ఇతని ఉద్దేశం ఏంది, అయోధ్యకు కూడా పంపించారంటే తిరుపతి తిరుమల దేవస్థానం కంటే పెద్ద గుడి అయోధ్య, దీనికంటే పవిత్రమైన గుడి అయోధ్య. అయోధ్యలో 1,00,000 గుడ్లు పంపించారు, 1,00,000 లడ్డులు పంపించారు. అయోధ్యకి 1,00,000 లడ్డులు పంపించారు. బట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కోట్ల లడ్డులు తిన్నారని కదా. అంటే ఇది ఎటో పోయింది. కోట్ల లడ్డు తిన్నది అనేది చిన్న విషయం, 1,00,000 పంపించింది పెద్ద ఇష్యూ. ఓకే, అంటే మన ఆంధ్రప్రదేశ్, ఇది మన తిరుపతి తిరుమల దేవస్థానం మన గుడి, మన ఆంధ్రకు సంబంధించిన గుడి. వెంకటేశ్వర స్వామి మన ఆంధ్రాలో పుట్టాడు. ఈ యొక్క తిరుపతి మన యొక్క దేవుణ్ణి, మన గుడిని మన దగ్గర పుట్టాడని, సరే ఇవన్నీ వాళ్ళు నమ్ముతున్నటువంటి పురాణాల్లో మీరు రాసుకున్నారు. సో ఇవన్నీ కూడా నమ్ముతున్నారు. ఇది మన లోకల్ గాడు కదా. ఈయన డ్యామేజ్ చేసి వాళ్ళని ఎందుకు పెంచుతారు, అవతల ఎందుకు పెంచుతున్నారు? ఓకే, అయోధ్య రాముణ్ణి మీరు పూజిస్తే మంచిదే, అయోధ్య గుడిని పూజిస్తే మంచిదే. అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి, అన్ని గుడులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ దీన్ని డిఫేమ్ చేయకూడదు కదా. అయోధ్య టెంపుల్ కోసం తిరుపతి గుడిని మీరు డిఫేమ్ చేయకూడదు. దీనికి కూడా వాల్యూ ఉంది. మీరేంటారు కదా, రాముడు అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి అయినప్పుడు ఇద్దరు ఒకటే కదా. కాబట్టి ఇది అయోధ్యకు కూడా పంపించారు మీరు 1,00,000 అంటే ఇక్కడ కోట్ల మంది ఉన్నారని ఏడుతుంటే 1,00,000 గురించి ఏంది నీ బాధ? ఇక్కడ కోట్ల మంది కదా గొడవ. అంటే నార్త్ ఇండియాలో మా గుడి కంటే అది పెద్ద గుడికి కూడా పంపించారని నార్త్ ఇండియా వాళ్ళకి బిస్కెట్ వేయటం దాన్ని ఏం చేసేది. ఈ మధ్యలో ఈ అయోధ్య గొడవ. ఓకే, ఎందుకంటే ఇంక దాని బదులెళ్ళి నార్త్ ఇండియా వాళ్ళకి పని చేసుకోండి సార్. ఇదంతా ఎందుకు? మేము ఓట్లు వేయటం ఎందుకు? మీరు వాళ్ళ కోసం పని చేయటం ఎందుకు? మా అందరికీ తెలియజేస్తాం. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. It is a deliberate conspiracy. One can commit a mistake by ignorance. That can be pardoned or that can be excused. But if you do deliberately, that is not good. పనిచేశారు కమిషన్ కూడా ఉంది. డెలిబరేట్ గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి, పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. కరెక్ట్. ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కలిసిపోతారు తప్ప మీరు బలవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగుతుంది. ఇక్కడ కుట్రకి సంబంధించిన యాంగిల్ మీకు ఏమైనా కనిపించిందా? మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు, 2022 జరిగిన నుంచి కుట్ర యాంగిల్ అని మీకు కనిపించిందా? కల్తీ యాంగిల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర చేశాడు, డెలిబరేట్గా చేశాడు. కావాలని ఆయనే వెళ్ళి దగ్గరుండి డోర్లు వేసి నెయ్యి పోసాడు అన్నట్టుగా మాట్లాడితే ఆయనకి అది జగన్కి ఏం సంబంధం అది? ఓకే, మధ్యలో చెప్పి మధ్యలో అతను క్రిస్టియన్ అని అతని మతం కూడా క్రిస్టియన్ కాబట్టి చేశాడని చాలామంది చెప్తున్నారు. క్రిస్టియన్ కాబట్టి హిందూ మతం మీద కోపంతో ద్వేషంతో పోసాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది మత గొడవలు లేవుస్తాయి కదా మీరు అలా ప్రచారం చేస్తే. ఓకే, అలా చేయకూడదు కదా. అతను ఒక ముఖ్యమంత్రిగా చూడాలి, ఒక రాజకీయ నాయకుడు చూడాలి తప్ప అతని మతం బట్టి మీరు చేయకూడదు కదా. అది కూడా చేస్తారు, ఆ యాంగిల్ కూడా అయిపోయింది. ఓకే, ఇదంతా కూడా డెలిబరేట్గా వీళ్ళు చేస్తున్నారు, డెలిబరేట్గా కౌంటర్ చేయడానికి డెలిబరేట్గా వీళ్ళు చేస్తున్నారు. నా ఉద్దేశం అది. ఓకే, పోనీ
ఇప్పుడు వైసీపీ వాళ్ళకి క్షమాపణ చెప్పమన్నారని ఇప్పుడు వీళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. వీళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. with the people's sentiments any longer. Hold your hands, go before the people of the country and apologize for this. That is the లేదని మాకు తెలుసు. నువ్వు ఎట్లా ఆల్రెడీ గవర్నమెంట్ వెళ్ళిపోయావు కాబట్టి రాసింగ్ సింపుల్ థింగ్, ఒక చిన్న సారీ చెప్పు, క్షమాపణ చెప్పు. ఒక్కసారి వీలైతే నీకు అది పెద్ద కష్టమే కాదు. ఆ సిట్ రిపోర్ట్ ఈ బాడీకి నీ దగ్గరకు వచ్చింటుందేమో. ఒక మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, ఏడుకొండల వారికి మీరు క్షమాపణ చెప్పాలి. What kind of secularism is this? What kind of క్షమాపణ చెప్పండి అన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక కామెంట్ ఉంటే ఆ కామెంట్ని తిప్పుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ హిందూయిజం ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ హిందుత్వ ఇస్ దిస్ అని జగన్ గారు అన్నారు. ఓకే, ఆయన క్వశ్చన్ నాకు కరెక్ట్గా అనిపించింది. ఎందుకు? హిందుత్వ మీది, హిందూ మతం మీది, గుడి మీది. ఓకే, గుడికి సంబంధించిన ప్రతిష్ట పెంచాల్సింది మీరు, దాన్ని సీక్రెట్గా రహస్యంగా ఉంచాల్సింది మీరు, దాని యొక్క ప్రతిష్టతని ప్రపంచ దేశాల్లో కాపాడాల్సింది మీరు. మీరే రోడ్డును పడేసి, మీరే రచ్చరచ్చ చేసి, మీరే ఒకసారి యానిమల్ ఫ్యాట్ అని, ఒకసారి బాత్రూమ్ కెమికల్ పోసారని, ఇవన్నీ మీరే చేస్తే ఇక ఏమి హిందుత్వమో, ఏమి హిందూ మతం, ఏమి సెక్యులరిజం అని ఆయన అడిగాడని నాకైతే అర్థమైంది. అఫ్కోర్స్ ఆయన ఒక చిన్న కేసు, దొంగతనం కేసు కాంటెక్స్ట్ మాట్లాడినా, బట్ నాకు దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇది ఆయన అన్నది ఇదేమి హిందూ మతం, ఇదేమి హిందుత్వ మతం, ఇదేమి సెక్యులరిజము, మీరే వెళ్ళి బజార్ను పడేయటం ఏంటి, మీరే ఇంత గొడవ చేయటం ఏంటి దేవుళ్ళ మీద అని ఆయన అన్నాడేమో నా అనుమానం. ఓకే, అది నెక్స్ట్. secular country are we living in? వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్? మతానికి సంబంధించిన చాలా రహస్యంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా రోడ్ల మీద పడేసి మత రాజకీయం కోసం చేయకూడదు. కరెక్ట్గా జగన్ చెప్పింది. ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? చిన్న చోరీ. సరే, అదంతా అయిపోయింది. ఇది ఈ బాబాలు మొత్తం తీసుకొచ్చి ఈ పెద్దలు వీళ్ళని స్వామీజీలు పెద్దలు అంటారు కదా, వీళ్ళందరూ ఒకరంటే ఒకరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. జగన్ గారిని తిడతా, ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. జగన్ గారిని తిడతా వీళ్ళు. అంటే చూడండి, ఇప్పుడు చూపించిన వాళ్ళు మొత్తం కూడా ఒక ఆర్గనైజ్డ్గా అటాక్ చేస్తున్నారనే కదా అర్థం. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. మనమందరం చూసాము, సమీపంగా బయట వచ్చింది. ఓం నమో వెంకటేశాయ. ప్రియ ఆత్మబంధువులారా, కలియుగ వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో వివాదం గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. మనందరం కూడా మన కులదైవంగా భావించి కొలిచే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అది వీళ్ళందరినీ రంగంలోకి దించారు. ఆ యొక్క స్వామీజీలని, గురువుల్ని మొత్తాన్ని రంగంలోకి దించి అటాక్ చేపిస్తున్నారు. సరే, ఆర్గనైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి మీద. సో ఇది మొత్తం జరిగింది. ఇది సింపుల్గా నేను చెప్పదలుచుకుంది అదే. లడ్డూలో కల్తీ జరిగితే పోలీసులు, పోలీస్ స్టేషను, చట్టాలు, సిట్ వేశారు. సిట్టు మొత్తం 130 మంది మీద ఏమంటారు పోలీస్ కేసులు పెట్టారు. వాళ్ళని చట్ట ప్రకారం వెళ్తూ ఉంటారు. మీరు రాజకీయ నాయకులు బజార్ని వేయకండి. ఓకే, ప్రతిష్ఠితను బజార్ని వేయకండి. అదే ప్యారలల్గా నేను ఒక వీడియో పెట్టాను. చాలా హాస్పిటల్స్లో, చాలా హాస్టల్స్లో పిల్లల యొక్క ఫుడ్ కల్తీ అవుతుంది. మనం కొనేటువంటి ఆహారం కల్తీ అవుతుంది. మనం తినేటువంటి హోటల్స్లో కల్తీ అవుతుంది. మీరు తినే బిర్యానీలో కల్తీ అవుతుంది, కేకులో కల్తీ అవుతుంది, బిస్కెట్లో కల్తీ అవుతుంది. ఓకే, మనం కొనేటువంటి బియ్యం, మీరు సప్లై చేసేటువంటి 2 రూపాయల బియ్యం ఏదో ఉంది, గవర్నమెంట్ రేషన్ బియ్యం, దాంట్లో కల్తీ అవుతుంది. మీరు ఇచ్చే షుగర్లో కల్తీ అవుతుంది, ఆయిల్లో కల్తీ అవుతుంది. ఈ కల్తీ వల్ల రోజు తింటారు కాబట్టి కిడ్నీలు పోయి, మొత్తం పోయి కొన్ని లక్షల మంది చచ్చిపోయే అవకాశం ఉంది. లిక్కర్లో కల్తీ అవుతుంది. ఇన్ని కల్తీలను వదిలేసి ఒక లడ్డూ కల్తీ మీద మనోభావం పేరుతోటి, మానవత్వం అనేది, మనోభావం అనేది రెండు డిఫరెంట్ ఇష్యూస్. మనోభావం అనేది నీ ఫీలింగు, మానవత్వం అనేది ప్రాక్టికాలిటీ. అది ఇంత కల్తీలు మొత్తాన్ని గురించి మాట్లాడకుండా లడ్డు కల్తీ జరిగిందని మీరే ఊహాగానంలోకి వెళ్ళి ఎగ్జాజరేషన్ చేసుకొని పొలిటికల్గా నీ అపోనెంట్ని డౌన్ చేయడానికి మీరు రాజకీయం చేశారు తప్ప ఈ కేసులో ఏమీ లేదు. మొత్తం ఒక పొలిటికల్ డొల్ల తప్ప ఈ కేసులో ఏమీ లేదు. పొలిటికల్ డొల్ల
ఇది తప్ప ఏం లేదు. ఎక్కడా డొల్లే. పొలిటికల్గా ఇది ఒక డొల్ల కేసు. రెండోది, ఈ ప్రజల్లో మీరు చూపించేటువంటి ప్రేమ, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా అంతగా, అది కూడా ఒక డొల్లే. డొల్ల అయితే మీకు అడ్మినిస్ట్రేషన్ అంటే వీళ్ళు గింగరాలు తిరగాలి. ఎప్పుడు అరే ఇది గురుకుల ఆర్ట్స్ పాఠశాలలో ఫుడ్ కల్తీ అయిందని హాస్పిటల్లో పడ్డారట అని ఏ గవర్నమెంట్ కూడా గింగరాలు తిరగలేదు కదా, దీనికి గింగరాలు తిరిగారు కదా. ఓకే, ఏ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంత రచ్చ చేయలేదు. ఆ నేషనల్ మీడియాలో కూర్చున్న అర్నబ్ గోస్వామి లాంటి వాడు ఆన్సర్ అని ఏం అనలేదు కదా. దేనికి ఆయన అంటాడు ఆన్సర్ అని. ఆన్సర్ అని ఎందుకన్నాడు అర్నబ్ గోస్వామి అక్కడ కూర్చొని? ఎప్పుడు అనలేదు కదా ఆదివాసీ పిల్లలకి ఫుడ్ కల్తీ అని అనలేదు కదా అతను. ఎందుకంటే ఇదంతా కూడా ఇది ఒక వ్యవస్థలో రన్ అవుతుంది ఇదంతా కూడా. ఓకే, దయచేసి ఇప్పుడైనా దీన్ని ఆపేసి దీనికి ఒక ఎండబెట్టి పిల్లలకు భోజనము కల్తీ లేకుండా, మాకిచ్చేటువంటి ఆహారం కల్తీ లేకుండా, ఉప్పు పప్పు అన్నిటి కల్తీ లేకుండా ఆ కల్తీ మీద దృష్టి పెట్టాలని మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, నమస్కారం. అక్కడ దృష్టి పెట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.